హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆగస్టు 15 మళ్ళా 16 తేదీల్లో మాంసం దుకాణాలు బంద్ చేయాలని అధికారులు కీలక ప్రకటన అయితే చేశారు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం, దేశవ్యాప్తంగా ఆ రోజు మాంసం దుకాణాలు బంద్ చేస్తారు. మరి ఆగస్టు 16 ఎందుకు బంద్ చేయమన్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొందరు వారానికి 2-3 సార్లు ముక్క తినాల్సిందే అంటారు. ఇంకొందరు నాన్ వెజ్ ప్రియులకు ప్రతిరోజు ముక్క ఉండాల్సిందే, లేదంటే ముద్ద దిగదు. గ్రామాల్లోనే ఇప్పుడు రోజు నాన్ వెజ్ అమ్ముతున్నారు. ఇక సిటీలో అయితే కుదవే ఉండదు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా నాన్ వెజ్ దుకాణాలు బంద్ చేస్తారు. అలాగే ఈ నెల అనగా ఆగస్టులో కూడా 2 రోజులు మాంసం దుకాణాలు మూసివేయాలని జిహెచ్ఎంసి ఆదేశాలు అయితే జారీ చేసింది. జిహెచ్ఎంసి పరిధిలో ఈ నెల అనగా ఆగస్టు 15 అలాగే ఆగస్టు 16 తేదీల్లో మాంసం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరి ఈ 2 రోజులు మాంసం దుకాణాలు ఎందుకు బంద్ అంటే, ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం, సాధారణంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం నాడు మాంసం దుకాణాలు బంద్ అయితే చేస్తారు. అలాగే ఆగస్టు 16న శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కూడా మాంసం దుకాణాలు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు జిహెచ్ఎంసి కమిషనర్ ప్రకటించారండి. జిహెచ్ఎంసి పరిధిలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో అన్ని పట్టణాల్లోనూ ఇదే తరహా ఆదేశాలు జారీ అయితే అయ్యాయి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.